ఈరోజు ఆరుద్ర నక్షత్రం, మాఘమాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం చాలా విశేషమైనది. స్వామికి పరమేశ్వరుడికి ఈరోజు అభిషేకం చేస్తే చాలు ఎన్నో కార్తీక మాసాలు చేసిన ఫలితం, అలాగే ఎన్నో శివరాత్రులు జాగరణ చేసిన స్వామికి అభిషేక ఫలితం అంతా ఈ ఒక్కరోజు స్వామి నామస్మరణం చేయడం చేతనే, అలాగే స్వామికి చక్కగా స్వామిని దర్శించడం వల్ల, అభిషేకం చేయడం వల్ల, స్వామివారి నామ సంకీర్తనం చేయడం వల్ల కూడా విశేషమైన ఫలితం వస్తుంది. స్వామివారు ఎంతో ప్రీతి చెంది మనల్ని అనుగ్రహిస్తారు. అలాంటి ఈరోజు స్వామివారిని మన ఆరుద్ర నక్షత్రంలో ఈ తిరుచెందూరు సముద్ర తీరాన స్వామివారిని మనం దర్శనం చేసుకొని చక్కగా స్వామివారికి అభిషేకం చేస్తున్నాము. ఈ భాగ్యం నాకే కాదు, నన్ను అనుసరించే వాళ్ళందరికి కూడా లోకా సమస్త సుఖినో భవంతు అనేదే నా ఆకాంక్ష. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అమ్మవారి అనుగ్రహం, జగత్సేవే జగన్మాత సేవ. స్వామివారిని దర్శించండి, అలాగే జగన్మాతను కూడా దర్శించండి. అమ్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దుర్భిక్షం ఉండదు. అమ్మ ఎక్కడైతే అనుగ్రహం ఉంటుందో అక్కడ కరువు కాటంకాలు ఉండవు. అమ్మవారి చల్లని చూపులు ఎక్కడుంటాయో అక్కడ సిరి పంటలు, అష్టైశ్వర్యాలు, వాళ్ళకి కోరిన కోరికకి మించి 1000 రెట్లు అమ్మవారు అనుగ్రహిస్తుంది. అలాంటి త్రిపుర సుందరి స్వరూపమైన మహాజగన్మాత లలితాంబిక స్వరూపమైన ఆయుధాన్ని వెంట పెట్టుకొని తిరుగుతూ ఆ శక్తిని తోడుపెట్టుకొని తిరుగుతున్నా. ఇంకా మనకేం భయం, జగన్మాత సేవలోనే జగత్సేవ. ఓం త్రిపుర సుందరే నమో నమః, దత్తాత్రేయాయ నమో నమః, మహాత్రిపుర సుందరి నమో నమః.